నా కళ్ళల్లో కనను అంట నీ గుండెల్లో. ఎలాంటి ఎడిటింగ్ యాప్ యూజ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ యాప్లోనే మీ ఫొటోస్తో ఇలా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ కింద మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు రీల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ రీల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కెమెరా అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఒక 2 ఎఫెక్ట్లు మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో మనకు మ్యూజిక్ సింబల్ కింద ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఇలా ఎఫెక్ట్లు అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి కదా. ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి. సో ఆ సెర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వింటేజ్ స్క్రాచ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి వింటేజ్ స్క్రాచ్ అని సెర్చ్ చేసుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు సెకండ్ బాక్స్ ఉంది చూసారా, సో అదే వింటేజ్ స్క్రాచ్ అన్నట్టు. సో మూన్ టైప్ ఉంది చూడండి, మూన్ సింబల్. సో ఆ వింటేజ్ స్క్రాచ్ అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ అనేది సేవ్ లిస్ట్లో యాడ్ అవుతుంది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో ఆ వింటేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సేవ్డ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఫేవరెట్ లిస్ట్. సో దాని మీద ట్యాప్ చేసుకుంటే అది మనకి ఇలా ఫేవరెట్ లిస్ట్ యాడ్ అవుతుంది. ఇలా ఫస్ట్ది మీరు ఫేవరెట్ లిస్ట్ యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ సెర్చ్ ఆప్షన్లో సాఫ్ట్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో ఆ సాఫ్ట్ బ్లర్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నేను యారో మార్క్తో చూపిస్తున్నాను చూడండి. సో అది సాఫ్ట్ బ్లర్ అన్నట్టు. సో అది కాకుండా మీరు కావాలంటే వేరేదైనా యాడ్ చేసుకోవచ్చు సాఫ్ట్ బ్లర్ అనేది. సో మీకు నచ్చింది యాడ్ చేసుకుని నేనైతే కనుక ఇక్కడ మీకు యారో మార్క్లో చూపిస్తున్నాను కదా, సో దాని అయితే నేను సెలెక్ట్ చేసుకొని సో దాన్ని కూడా మీరు ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేవరెట్ లిస్ట్ సింబల్ ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయగానే మనకు అది ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. సో దాన్ని మీరు ట్యాప్ చేయండి. సో దాన్ని మీరు ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అది మొత్తం కూడా ఇలా వైట్ కలర్గా మారిపోతుంది. మనకు ఆటోమేటిక్గా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అవుతుంది. ఇలా మీరు ఫస్ట్ వింటేజ్ స్క్రాచ్ ఒకటి, అదేవిధంగా సాఫ్ట్ బ్లర్, ఈ రెండింటిని కూడా మీరు ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఆ 2 ఎఫెక్ట్లను కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకు వైట్ కలర్గా మారిపోయింది చూడండి. సో ఇలా మీరు 2 ఎఫెక్ట్లను కూడా మీ ఫేవరెట్ లిస్ట్ అంటే సేవ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్లన్నీ. ఇలా 2 కూడా ఫస్ట్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకొని మన సేమ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు స్టోరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ అనే ఆప్షన్లో ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, ఆ గ్యాలరీ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటోని అయితే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్గా, సో ఆ ఫోటోని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటోని మీరు ఏమన్నా జూమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీ 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసిన తర్వాతకి పైన మనకు మ్యూజిక్ ఆప్షన్ పక్కన ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ 2 ఎఫెక్ట్లు కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి కింద. సో ఇందులో జూమ్ బ్లర్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోగానే మనకు చూడండి ఆటోమేటిక్గా మన ఫోటో అనేది ఇలా బ్లర్ అయిపోతుంది. ఇలా బ్లర్ చేసుకున్నాక పైన డన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ డన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఫస్ట్. సో డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఆ మ్యూజిక్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది బ్లర్ అయిపోయి మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇలా మనం బ్లర్ చేసుకున్న ఇమేజ్ని ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. సో ఇలా సేవ్ అయిన తర్వాతకి బ్యాక్ వచ్చేసుకోండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ అది సేవ్ అయిపోయింది ఇమేజ్ అనేది. సేవ్ అయిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకోండి. సో ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇప్పుడు మీరు రీల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఎందుకు సేవ్ చేసుకున్న చూడండి 5 సెకండ్స్ ఇలా వీడియో క్లిప్గా సేవ్ అయిపోయింది ఆ ఇమేజ్ అనేది. సో ఓన్లీ 5 సెకండ్స్ వరకే ఉంది. మనకు వీడియో ఒక 20 సెకండ్స్ కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే క్లిప్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ఇమేజ్ ఇలా 4 టైమ్స్ మీరు యాడ్ చేసుకుంటే కనుక ఒక 20 సెకండ్స్ వరకు మనకు ఆ క్లిప్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా 20 సెకండ్స్ వరకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ఫిల్టర్ ఆప్షన్ ఉంది చూడండి సింబల్. సో ఆ ఫిల్టర్ సింబల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్లు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఆ ఫిల్టర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే ఇలా ఎఫెక్ట్లు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ చూడండి, ఇక్కడ ఫేవరెట్ లిస్ట్ ఉంది కదా, సో అందులో మనం సేవ్ చేసుకున్న వింటేజ్ స్క్రాచ్ అనేసి ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే చూడండి మనకి ఇలా స్క్రాచెస్గా వస్తూ ఉంటాయి. సో తర్వాత ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ చూడండి,
సో ఆ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకి ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు పైన ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో ఆ ఫోటోని ఇలా మీకు ఎంత జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఇలా మీకు ఎక్కడైతే కావాలో అక్కడ యాడ్ చేసుకుంటే ఫోటో కూడా అప్లై అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో కొద్దిగా జూమ్ కావాలనుకుంటే జూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు మ్యూజిక్ లిరిక్స్ రావాలి కదా, సో ఆ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఆ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన సాంగ్ని కూడా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సెర్చ్ చేస్తున్నాను, నాకు తెలుగు సాంగ్స్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేస్తున్నాను, తెలుగు లిరిక్స్ అనేసి సెర్చ్ చేస్తున్నాను. మనకు లిరిక్స్ కావాలి కాబట్టి ఇందులో మనకు కొన్ని తెలుగుకు సంబంధించిన లిరిక్స్ వచ్చినాయి. అందులో మీకు ఏది కావాలో ఆ యొక్క సాంగ్ మీద ట్యాప్ చేసుకోండి. సాంగ్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో మీకు ఓకే అనుకుంటే ఇంకోసారి ట్యాప్ చేసుకుంటే మనకు ఆ లిరిక్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి చూడండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మీకు సాంగ్లో ఏ పార్ట్ కావాలో కింద సెలెక్ట్ చేసుకోండి. 20 సెకండ్స్ అనేవి ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఓకే, ఇలా ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక పైన మనకు డన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. మనకు లిరిక్స్ స్టైల్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఏ స్టైల్ కావాలో అదైతే సెలెక్ట్, నేనైతే ఈ స్టైల్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పైన డన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ లిరిక్స్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫోటోని కాకుండా ఆ లిరిక్స్ మనం చిన్నగా చేసుకోవాలి చూడండి. సో ఆ లిరిక్స్ని ఇలా కొద్దిగా చిన్న చేసుకొని మనకు ఆ ఫోటో కింద రావాలి కాబట్టి నేను కనుక ఆ ఫోటో కింద ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డైరెక్ట్గా మనం పబ్లిష్ చేసుకోవడమే. సో మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో లిరిక్స్ అయితే కనుక యాడ్ చేసుకున్నాం, లిరిక్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ట్యాగ్స్ అవన్నీ కూడా ఇచ్చేసుకొని డైరెక్ట్గా పబ్లిష్ చేసుకోండి. సో నేను మామూలుగా అయితే కనుక ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా షేర్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. సో మీరైతే ట్యాగ్స్ అవన్నీ కూడా మంచిగా యాడ్ చేసుకొని డైరెక్ట్గా షేర్ చేసుకోండి. సో ఈ విధంగా షేర్ అయిన తర్వాత అప్లోడ్ అయిపోతే కూడా మీకు ప్రివ్యూ చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది. సో చూడండి మనకి ఈ విధంగా అయితే కనుక అప్లోడ్ అవుతుంది. సో ఇలా టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, కొద్దిగా స్కిప్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు అప్లోడ్ అయిపోయింది. ఇలా అప్లోడ్ అయిపోయాక ఆ వీడియో క్లిప్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఏ విధంగా అప్లోడ్ అయిపోయిందో. సో ఇలా మీ ఫొటోస్తో కూడా ఇలా చాలా ఈజీగా ఒక లిరిక్స్ వీడియో అయితే కనుక చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.